రేపే బహుళ అష్టమి. వృశ్చిక రాశి వారికి అఖండ రాజయోగం. ఒక స్త్రీ పరిచయం కారణంగా మార్పులు. వృశ్చిక రాశి వారికి ఏర్పడబోయే ఫలితాలు చూసే ముందు మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోవడం వల్ల మా ఛానల్లో పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ మొబైల్కి అందుతుంది. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా వృశ్చిక రాశి వారు ఉంటే వారికి తప్పకుండా ఈ వీడియోని అయితే షేర్ చేయండి. వృశ్చిక రాశి ఇది రాశి చక్రంలో 8వ రాశి. ఈ రాశి యొక్క అధిపతి కుజుడు. వృశ్చిక రాశిలోకి విశాఖ నక్షత్రం 4వ పాదం, అనురాధ నక్షత్రం 1, 2, 3 మరియు 4 పాదాల వారు, జ్యేష్ఠ నక్షత్రం 1, 2, 3 మరియు 4 పాదాలలో జన్మించిన వారు ఈ వృశ్చిక రాశికి చెందుతారు. వృశ్చిక రాశి వారి జీవితంలో ఒక స్త్రీ పరిచయం అయితే జరగబోతుంది. ఈ నూతన స్త్రీ పరిచయం అనేది మీకు ఎన్నో శుభ ఫలితాలు తీసుకొస్తుంది. అలానే ఈ స్త్రీ పరిచయం కారణంగా మీ జీవితంలో కొన్ని మార్పులు కూడా ఏర్పడతాయని చెప్పుకోవచ్చు. కొన్ని ప్రమాదాలు కూడా పొంచి ఉన్నాయి. కేవలం ఇదంతా కూడా మీ మీద ఆధారపడి ఉంటుంది. మీరు ఈ స్త్రీ పరిచయాన్ని కనుక సరిగ్గా సద్వినియోగం చేసుకున్నట్లయితే ఈ స్త్రీ కారణంగానే మీరు జీవితంలో నెంబర్ 1 స్థానాలకు వెళ్తారు. అదే ఈ స్త్రీ పరిచయాన్ని మీరు సరిగ్గా ఉపయోగించుకోలేనట్లయితే ఈ స్త్రీ వల్లే వ్యాపార పరంగా కానీ కుటుంబ పరంగా కానీ తీరలేనటువంటి సమస్యలు వస్తాయని చెప్పుకోవచ్చు. కాబట్టి వృశ్చిక రాశి వారు చాలా జాగ్రత్తగా వ్యవహరించుకుంటూ వెళ్ళవలసి ఉంటుంది. అయితే అసలు వృశ్చిక రాశి వారికి స్త్రీ కారణంగా ఏర్పడబోయే శుభ ఫలితాలు, ప్రమాదాలు, అలానే రంగాల వారీగా వృశ్చిక రాశి వారికి ఏర్పడబోయే ఫలితాల గురించి తెలుసుకుందాం. మొదటగా ఈ రాశికి సంబంధించి విద్యార్థుల ఫలితాలు చూసుకున్నట్లయితే ఈ మాసంలో విద్యార్థులకు బాగా కలిసి వస్తుందని చెప్పుకోవచ్చు. విద్యా జీవితంలో మీకు కొత్త మార్పులు అయితే పొందుతారు. ఎవరైతే ఇప్పటి వరకు ఎటువంటి లక్ష్యాలు లేకుండా అల్లరి చిల్లరగా తిరిగి ఉంటారో అటువంటి వారు కూడా లక్ష్యాలు ఏర్పాటు చేసుకొని వాటి కొరకు రేయింబవళ్ళు కష్టపడడం జరుగుతుంది. అలానే విద్యార్థులు అన్ని విధాలుగా కూడా శుభ ఫలితాలు అయితే పొందుతారని చెప్పుకోవచ్చు. విద్యార్థులు ఎవరైతే ఉన్నత విద్యాభ్యాసాల కొరకు ఇతర దేశాలకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో అటువంటి ప్రయత్నాలన్నీ కూడా అనుకూలించడం వల్ల ఈ సమయంలో ఎంతో ఆనందంగా ఉండడం జరుగుతుంది. ఈ రాశికి సంబంధించి వ్యాపారస్తుల ఫలితాలు చూసుకున్నట్లయితే వ్యాపార పరంగా వృశ్చిక రాశి వారు నూతన వ్యాపారాలు ప్రారంభించడం కంటే ప్రస్తుతం చేస్తున్న వ్యాపారాలు అభివృద్ధి చేయడంపై దృష్టి పెట్టినట్లయితే అనుకూల ఫలితాలు పొందుతారని చెప్పుకోవచ్చు. నూతన పెట్టుబడులకు కానీ నూతన వ్యాపార ప్రారంభాలకు కానీ సమయం అంతగా కలిసొచ్చే అవకాశం కనిపించడం లేదు. కాబట్టి అటువంటి ప్రయత్నాలు ఏవైనా ఆలోచనలో ఉన్నట్లయితే వాటిని కొంతకాలం వాయిదా వేసుకోవడం మంచిది. ఈ రాశి వారికి పార్ట్నర్షిప్ వ్యాపారాలు బాగా కలిసి వస్తాయని చెప్పుకోవచ్చు. ఇక ఎవరైతే పారిశ్రామిక రంగంలో వ్యవహరిస్తూ ఉన్నారో పరిశ్రమల పరంగా ఇతర దేశాల నుండి దిగుమతి చేసుకోవాలనుకున్న టెక్నాలజీ మిషనరీ ఏదైతే ఉంటుందో దాని అంతటినీ కూడా ఎలాంటి ఆటంకాలు లేకుండా దిగుమతి చేసుకోవడం జరుగుతుంది. అలానే పరిశ్రమకు సంబంధించి ఏవైనా స్థల వివాదాలు ఉన్నట్లయితే అవన్నీ సమయంలో పూర్తిగా పరిష్కారం అవుతాయని చెప్పుకోవచ్చు. ఇక ఈ రాశికి సంబంధించి ఏవైతే తోబుట్టువుల మధ్య వంశ పారంపర్య ఆస్తులకు సంబంధించి వివాదాలు సాగుతూ ఉన్నాయో ఈ మాసంలో ఖచ్చితంగా కోర్టు తీర్పులు అనేవి మీకు అనుకూలంగా వస్తాయని చెప్పుకోవచ్చు. చట్టపరంగా మీకు రావాల్సిన వాటా అనేది రావడం వల్ల ఎంతో ఆనందంగా ఉంటారు. ఎవరైతే చేపల చెరువులు, రొయ్యల చెరువులు వ్యాపారాలు చేస్తూ ఉన్నారో చెరువుల వ్యాపారాల్లో మాత్రం బాగానే కలిసి వస్తుంది. చెరువుల విషయంలో అనుకున్న ఫలితాలు రావడం వల్ల ఎంతో కాలంగా తీర్చలేకపోతున్నటువంటి రుణాలన్నింటినీ కూడా ఈ సమయంలో తీర్చేయడం వల్ల మానసిక ప్రశాంతత ఏర్పడుతుందని చెప్పుకోవచ్చు. రైతులకు కూడా అన్ని కోణాల నుండి ఆశించిన రీతిలో సహాయ సహకారాలు అందుతాయి. ఎవరైతే రియల్ ఎస్టేట్ రంగంలో వ్యవహరిస్తూ ఉన్నారో వారికి దినదిన అభివృద్ధి అయితే కనిపిస్తుంది. ఇక వృశ్చిక రాశికి సంబంధించి ఉద్యోగస్తుల ఫలితాలు చూసుకున్నట్లయితే ఈ సమయంలో ఉద్యోగ పరంగా కొంతమంది స్త్రీల కారణంగా మీరు విదేశాలు వెళ్ళే అవకాశం కనిపిస్తుంది. ఈ స్త్రీ మీ యొక్క జీవిత భాగస్వామి కావచ్చు లేదా ఉద్యోగ ప్రదేశంలో పై స్థాయి అధికారి కావచ్చు. వీరి వల్ల ఖచ్చితంగా మీరు విదేశాలకు వెళ్తారు. అలానే ఉద్యోగస్తులు ఎవరైతే ప్రమోషన్ ఇంక్రిమెంట్ల కొరకు ఎదురు చూస్తూ ఉన్నారో వారు ఖచ్చితంగా శుభవార్తలు వింటారు. నూతన ఉద్యోగాల కొరకు ప్రయత్నించే వారికి కూడా ఈ సమయంలో అనుకూల ఫలితాలే గోచరిస్తున్నాయని చెప్పుకోవచ్చు. నిరుద్యోగులకు ఉద్యోగ ప్రాప్తి ఖచ్చితంగా గోచరిస్తుంది. కొంత
కొంతమంది కొత్త స్త్రీల పరిచయాలు మీ యొక్క జీవిత అభివృద్ధికి ఎంతగానో సహాయపడతాయని చెప్పుకోవచ్చు. ఈ రాశికి సంబంధించి ఆరోగ్యపరంగా చూసుకున్నట్లయితే ఆరోగ్య వ్యవహారంలో మాత్రం ఈ సమయం చాలా అనుకూలంగా ఉండబోతుంది. గత కొంతకాలం నుండి కూడా వృశ్చిక రాశి వారికి ఆరోగ్యం సహకరించకపోవడం వల్ల ఎన్నో ఇబ్బందులు పడుతూ ఉన్నారు. కానీ ఈ సమయంలో ఆరోగ్యపరంగా అనుకూలమైన మార్పులు అనేవి ఏర్పడతాయని చెప్పుకోవచ్చు. ఆరోగ్యపరంగా శారీరకంగానే కాకుండా మానసికంగా కూడా ఎంతో ప్రశాంతంగా ఉంటారు. ఇక ఈ రాశికి సంబంధించి కుటుంబ పరంగా చూసుకున్నట్లయితే కుటుంబ వ్యవహారాల్లో కొంతమంది స్త్రీల కారణంగా చిన్న చిన్న మనస్పర్ధలు తలెత్తే అవకాశం కనిపిస్తుంది. ముఖ్యంగా తోబుట్టువుల మధ్య కానీ తల్లిదండ్రుల మీద కానీ మీకు విభేదాభిప్రాయాలు ఏర్పడే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి నూతన స్త్రీలను మీ జీవితంలోకి అంటే మీ యొక్క కుటుంబ జీవితంలోకి ప్రవేశించకపోవడమే మంచిది. ఈ రాశికి సంబంధించి భార్యాభర్తల మధ్య అన్యోన్యత అయితే ఈ సమయంలో విశేషంగా పెరుగుతుంది. భార్యాభర్తల మధ్య ఎంతో కాలంగా సాగుతున్నటువంటి వివాదాలన్నీ కూడా తొలగిపోవడం జరుగుతుంది. ఎవరైతే సంతానం లేకుండా బాధపడుతున్నటువంటి దంపతులు ఉన్నారో వారు ఖచ్చితంగా త్వరలోనే సంతానానికి సంబంధించి శుభవార్తలు వింటారు. త్వరలోనే మీ ఇంట్లో చిన్ని కృష్ణుడు కానీ లేదా అమ్మవారి అడుగులైతే పడబోతున్నాయి. ఇక వృశ్చిక రాశికి సంబంధించిన వారిని మనం గమనించినట్లయితే వీరు ఎదుటి వారికి సమాన గౌరవం ఇస్తారని చెప్పుకోవచ్చు. అంటే చిన్న పెద్ద అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరిని కూడా సమానంగా చూస్తారు. వీరు డబ్బుకి లేదా వారి యొక్క కులాలకి హోదా ఇవ్వరు. వీరు ముఖ్యంగా వ్యక్తి యొక్క వ్యక్తిత్వానికి ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తారని చెప్పుకోవచ్చు. ఈ రాశికి సంబంధించి ఎవరైతే రాజకీయస్తులు ఉన్నారో రాజకీయ పరంగా మాత్రం మీరు ఈ సమయంలో కొంచెం జాగ్రత్తగా వ్యవహరించుకోవాల్సి ఉంటుంది. కొంతమంది స్త్రీలు మీ రాజకీయ జీవితాన్ని దెబ్బ కొట్టడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. వారి నుండి కనుక మీరు అప్రమత్తంగా లేనట్లయితే రాజకీయ పరంగా మీరు చెయ్యని తప్పులకు నిందలు మోసే అవకాశం కనిపిస్తుంది. వీటి కారణంగా మీ రాజకీయ భవిష్యత్తుపై ఎంతగానో ప్రభావం పడుతుంది. కాబట్టి రాజకీయస్తులు స్త్రీల వ్యవహారాల్లో మాత్రం 1-2 సార్లు ఆలోచించుకొని జాగ్రత్తగా వ్యవహరించుకోవాల్సి ఉంటుంది. ఇక ఈ వృశ్చిక రాశికి సంబంధించి ఎవరైతే సినీ పరిశ్రమల్లో కళారంగంలో వ్యవహరిస్తూ ఉన్నారో వారు కొంచెం జాగ్రత్తగా వ్యవహరించుకోవాల్సి ఉంటుంది. కళాకారులకు వాహన ప్రమాదాలు జరిగే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది. బయటకు వెళ్ళేటప్పుడు తోడుగా వెల్లుల్లిపైన తీసుకుని వెళ్ళడం మంచిది. వీలైనంత వరకు కూడా దూర ప్రాంత ప్రయాణాలు ఎక్కువగా చేయకపోవడమే మంచిది. అత్యవసర ప్రయాణాలు అయితే తప్ప ఈ మిగతా ఏ ప్రయాణాలు అయినా కూడా కొంతకాలం వాయిదా వేసుకోవడం మంచిది. ఒంటరిగా మాత్రం అస్సలు వెళ్ళవద్దు. బయటకు వెళ్ళేటప్పుడు తోడుగా ఎవరినైనా తీసుకుని వెళ్ళడం మంచిది. ఈ రాశికి సంబంధించి స్థిరాస్తుల కొనుగోలుకి సమయం అనుకూలంగానే ఉండబోతుంది. అలానే ప్రేమ వ్యవహారాలు చూసుకున్నట్లయితే ప్రేమికులకు అనుకూల ఫలితాలే గోచరిస్తున్నాయి. మీ యొక్క ప్రేమ వ్యవహారాలకు ఇంట్లో ఒప్పుకోవడం వల్ల ఎంతో ఆనందంగా ఉంటారని చెప్పుకోవచ్చు. వృశ్చిక రాశి వారు దగ్గర బంధువుల నుండి శుభవార్తలు వింటారు. ఇంట్లో ఎంతో కాలంగా పూర్తి చేయలేకపోతున్న శుభకార్యాలను తలపెట్టడం జరుగుతుంది. ఓకే అండి, వృశ్చిక రాశి వారికి ఏర్పడబోయే ఫలితాలు చూశారు కదా. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా వృశ్చిక రాశి వారు ఉంటే వారికి తప్పకుండా ఈ వీడియోని అయితే షేర్ చేయండి. మర్చిపోకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమః శివాయ.